ఇప్పుడు ఇంకోటి 3 కోట్ల చెక్ వాళ్ళ అమ్మా నాన్నకి ఇచ్చాడంట. మరి అమ్మా నాన్నకి 3 కోట్ల చెక్ ఇచ్చిన తర్వాతనే ఈ పిల్ల పోయిందేమో, ఎవరికి తెలుసు? రామ్మా పోమ్మా. మరి వీళ్ళ అమ్మా నాన్నకి 3 కోట్ల చెక్ ఇచ్చినారు అంటే నిన్న ఈ చెక్ గురించే వచ్చింది బయటికి. నిన్న అవునవును. అంటే వాళ్ళ మమ్మీ డాడీ ఇప్పుడు ఆయన మీద రివర్స్ అయిపోయినారు. నాకు మా కొడుకుతో ఏం సంబంధం లేదు అని చెప్పినందుకు ఈ చెక్ ఇచ్చినడేమో నిన్న అని అనిపిస్తుంది. అదే ఉంటది. అంటే నిన్న మొన్నటి వరకు నిన్న చెక్ ఇచ్చిండు, అంతకు ముందు మొన్న మాత్రం వాళ్ళ మమ్మీ వాళ్ళు నా కొడుకు మాకు 1 రూపాయి పెట్టింది లేదు. ఆమెకి ఇంతకు ముందు ఫస్ట్ వచ్చిన తర్వాత ఆమె ఇంటికి వచ్చింది, మీరు కూడా చూసుంటారు. హైదరాబాద్ కు వచ్చినప్పుడు రాత్రికి మళ్ళీ వాడి దగ్గరికి పోయింది. అప్పటికి వీళ్ళు వెళ్ళినప్పుడు వాడు ఏదో అమౌంట్ ఇచ్చారు అన్నట్టు తెలుస్తుంది. మరి అమ్మాయి పోయింది కదా, వీళ్ళు కూడా నాటకాలు ఆడుతున్నారేమో చెప్పలేము కదా. తల్లిదండ్రులు కూడా, వర్షిని వాళ్ళ తల్లిదండ్రులు కూడా మొన్నటి వరకు అందరం బాధపడ్డాము. కనీ పెంచి, నేను కూడా చెప్పాను ఒక ఇంటర్వ్యూలో, కనీ పెంచిన అమ్మ వాళ్ళకే అమ్మ నాన్నకి ఇట్లా వీళ్ళు బాధ పెడుతున్నారు, అలా కాదు, తల్లిదండ్రులు ఉసిరి తగులుతుందని నేను కూడా చెప్పాను. కానీ వాళ్ళు కూడా డ్రామాలు ఆడుతున్నారేమో. ఇప్పుడు వీళ్ళంతా పోలీసులు మొత్తం బట్టబయలు చేస్తారు, దొరికితే మాత్రము వాళ్ళైతే వదిలిపెట్టారు. కానీ ఫస్ట్ నేను ఒకటే చెప్తున్నాను, ఇది నాది రియల్ జుట్టు, నేను పెంచాను అంటున్నాడు. 4 సంవత్సరాల్లో అంత జుట్టు పెరగడానికి అంత సాధ్యం కాదు. 3 ఇయర్స్ 4 ఇయర్స్ అంటున్నారు, 3 ఇయర్స్ అంటున్నారు. కానీ వాడు హిమాలయాలోకి వెళ్ళి ఆడ కూర్చొని తపస్సు చేసి ఎన్నో 30 సంవత్సరాలు తపస్సు చేస్తే అంత జుట్టు పెరుగుతుంది. నీకు 3 సంవత్సరాల్లో పెరగదయ్యా. మాకు ఉంది జుట్టు, మేము కూడా కూర్చుంటాం, తపస్సు చేస్తాము. ఏది 3 సంవత్సరాలు కూర్చొని చేద్దాం, అందరం పోయి హిమాలయాలు పోదాం, చల్లగా ఉంటది వాతావరణం. ఏముంది, ఇక్కడికి ఉండేకుంటే దేవుడి కోసం మనం అక్కడ తపస్సు చేస్తే పుణ్యమని వస్తుంది. ఆ జుట్టు 3 సంవత్సరాలు పెరుగుతుందేమో చూద్దామా? 3 సంవత్సరాలు ఎలా పెరుగుతుంది? ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాడు, పెట్టుకున్నాడు, పోతున్నాడు. అదంతా పౌడర్, గిఫ్ట్లు, పాన్స్ పౌడర్, గిఫ్ట్లు ఇచ్చింది, లిప్టిక్స్. మళ్ళా అమ్మాయిలు ఆయన దగ్గరికి ఇదే సాధన గురించి వచ్చిన అమ్మాయిలు, లేకపోతే మంచి చేయించుకోవడానికి వచ్చిన అమ్మాయిలు కూడా లిప్స్టిక్లు గిఫ్ట్లు ఇచ్చి పంపించడం. ఇస్తారు, ఎందుకు ఇవ్వరు? వాడి దగ్గర ఎంజాయ్ చేస్తున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు, వాళ్ళని తోచిన గిఫ్ట్లు ఇస్తున్నారు, వాడు ఇచ్చిన డబ్బు తీసుకోబోతున్నారు. వాడు చేసే పనే అది బోకర్ పని. వాడు బోకర్ నా కొడుకు, దొంగ నా కొడుకు. వీడిని తీసుకుపోయి ముంబైలో పెట్టాలి, అక్కడ పనికొస్తాడేమో. ఇక్కడ మన రాష్ట్రంలో కాదు ఇలాంటి వేషాలు వేసుకొని. చెప్తున్నా కదా, పచ్చిగా మాట్లాడాలంటే చాలా ఉన్నాయి.